నమస్తే, వెల్కమ్ టు హిట్ టీవీ. నేను మౌనిక. ప్రస్తుతం మనతో సుప్రీంకోర్టు అడ్వకేట్ సాయి కృష్ణ ఆజాద్ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్తే అమ్మా. ఎలా ఉన్నారు? బాగున్నాను సార్. చాలా మంది అమ్మాయిలు ఎక్కడెక్కడైనా పనిచేసే ప్లేస్లలో వేధింపులకు గురవుతూ ఉంటారు. అంటే వాళ్ళ ఆఫీస్లో వాళ్ళు కానివ్వండి, బయట వాళ్ళు కానివ్వండి, ఎక్కడైనా కూడా ప్రతి ఒక్క అమ్మాయి ఏదో ఒక సిచ్యువేషన్స్లో ఆఫీసులలో ఇబ్బంది పడుతూనే ఉంటారు. సో అలాంటి సందర్భంలో వాళ్ళకి ఎలాంటి శిక్షలు పడవచ్చు? ఇప్పుడు లైంగిక వేధింపులు అంటారండి. ఈ లైంగిక వేధింపులు సంబంధించి ముందు అంటే జనరల్గా పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇస్తాము. తర్వాత వాళ్ళకి 3 years వరకు జైలు శిక్ష ఉంటుంది. వాళ్ళ దాన్ని బట్టి అది అటెంప్ట్ రేపా ఇవన్నీ దీంట్లో ఉన్నాయి. 353 సెక్షన్ 376 ఇవన్నీ ఉన్నాయండి. సో అవన్నీ పక్కన పెడితే మీకు చెప్తాను, పనిచేసే చోట ఖచ్చితంగా ఈ లైంగిక వేధింపుల నుంచి రక్షణ కలిగించేంత వరకు ప్రతి ఒక్క ఫాము, అంటే ఏదైనా కార్పొరేషన్ కంపెనీ కానీ ఏదైనా సరే ఒక సంస్థ కానీ వాళ్ళందరూ ఏంటంటే ముందుగా చేయాల్సింది ఏంటంటే దీనికి సంబంధించిన రక్షణ అధికారులను ఏర్పాటు చేసుకోవాలి. అంటే వాళ్ళ ఎంప్లాయీస్లోనే సీనియర్స్ మహిళలు ఎవరైతే ఉంటారో కొంతమంది మహిళలతో కలిపి ఒక కమిటీ వేయాలి ఇంటర్నల్గా. ఇప్పుడు ఉదాహరణకు ఫ్యాక్టరీ ఉందండి, ఫ్యాక్టరీలో మహిళలు ఉన్నారు, పురుషులు ఉన్నారు, అందరూ పనులు చేస్తూ ఉన్నారు. అప్పుడు ఆ ఫ్యాక్టరీకి సంబంధించి ఏదైనా లైంగిక వేధింపులు జరుగుతున్నాయి అనుకున్నప్పుడు ఒక కమిటీ ప్రతి ఒక్క ఫ్యాక్టరీ వేయాల్సిందే. ప్రతి ఒక్కరు వేయాలి. ఇప్పుడు మీ సంస్థ కూడా వేయాలి. అలాగే ఎవరైతే సంస్థ ఉందో ఆ సంస్థలో ఒక కమిటీ వేయాల్సి వస్తుంది. ఆ కమిటీ వేసినప్పుడు ఉదాహరణకి లైంగికంగా ఎవరైనా వేధిస్తున్నారనుకోండి, అంటే ఇక్కడ మనం మొగ్గలోనే తుంచాలి. సంబంధించిన లైంగిక వేధింపులు కానీ ఇవన్నీ కూడా మనం మొగ్గలోనే తుంచాలి. ఆ సందర్భంలో మీరు చేయాల్సింది ఏంటంటే ఒక కమిటీ అనేది ఏర్పాటు చేయాలి. ఆ కమిటీకి సంబంధించిన డీటెయిల్స్ నోటీస్ బోర్డులో ఉండాలి కంపల్సరీ. మిమ్మల్ని ఎవరైనా సరే వేధింపులకు గురి చేస్తే పలాని వ్యక్తి, అంటే మీకు సంబంధించిన వ్యక్తి పలాని వారు ఎవరైతే ఉన్నారో వారిని మీరు సంప్రదించవచ్చు. ఆమె యొక్క ఫోన్ నెంబరు, ఓకేనండి. ఫస్ట్ ఆ యొక్క డిస్ప్లే చేయాలి ప్రతి కంపెనీలో, ప్రతి ఫ్యాక్టరీలో అది ఉండాలి. అప్పుడు ఏమవుతుందంటే ఉదాహరణకు ఒక అమ్మాయి ఎవరైనా, ఇప్పుడు జనరల్గా ఇది మీరు చేసేది పనిచేసే చోటే కదా. ఇప్పుడు మన మధ్య ఉన్న కొలీగ్స్ మధ్య కదా ఇదంతా జరిగేది. మీరున్నారు, ఒక మహిళగా ఉన్నారు, ఇంకొక జంట ఉంటాడు, ఆయన మిమ్మల్ని వేధించినప్పుడే కదా ప్రాబ్లం వచ్చేది. బయట వాళ్ళతో అయితే అది వేరే విషయం కదా. సో అంటే సంస్థ లోపల జరిగే వ్యవహారం కాబట్టి ముందుగా ఆ సంస్థకి సంబంధించిన ఒక కమిటీ అనేది ఉండాలి. ఆ కమిటీ ఏం చేస్తుందంటే ఎవరైతే ఇలా లైంగికంగా పాల్పడతారో, లైంగిక వేధింపులకు పాల్పడతారో అప్పుడు మీరు కనుక కంప్లైంట్ ఇచ్చినప్పుడు, అంటే జనరల్గా ఒక వ్యక్తి ఒక అమ్మాయి కనుక తీవ్రంగా చూస్తున్నాడు, అంటే అతని ఉద్దేశం వేరు, మామూలు చూడటం వేరు, జనరల్గా వేరే ఉద్దేశంతో చూస్తున్నాడు అనుకోండి. అమ్మాయి పసిగట్టింది, సరే మహిళ కానీ ఎవరైనా సరే, అమ్మాయి అయినా మహిళ అయినా ఎవరైనా సరే పసిగట్టింది. అప్పుడు ఏం చేయాలి? ఆమె వెంటనే ఏం చేయాలి? అక్కడ మీకు డిస్ప్లే ఉంటే పలానా వాళ్ళకి చేరుకుని, అయ్యా ఇక పలానా ఆయన ఇట్లా మాయంగా చూస్తున్నాడు, లేదా అతని యొక్క చూపులు వేరే రకంగా ఉన్నాయి, నన్ను చూసే విధానం మారిపోయింది, అతని బిహేవియర్ వేరుంది అని చెప్పినప్పుడు అతను పిలిచి కౌన్సిలింగ్ ఇస్తారు. ఫస్ట్ మామూలుగా నేను అన్నది కౌన్సిలింగ్ ఇచ్చి తర్వాత బాబు నువ్వు ఈ మంచి పద్ధతి కాదు, నువ్వు మానుకో అని చెప్తారు. లేదనుకుంటే అతను టెర్మినేట్ చేసేస్తారు. లేదు అతనికి కనుక ఎక్కువైంది అనుకోండి, అతని యొక్క వల్గారిటీ ఎక్కువైంది అనుకోండి, అప్పుడు కమిటీ వాళ్ళు దానికి సంబంధించిన యాజమాన్యానికి ఫిర్యాదు చేసినప్పుడు యాజమాన్యం కూడా పిలిచి వార్నింగ్ ఇవ్వడం కానీ అదే చేస్తారు. అలాగే వాళ్ళ ఫ్యామిలీని పిలవటం కానీ, అంతే కదా, లోపాలేంటో చేసుకొని కానీ చేయాలి. లేదు తప్పని పరిస్థితుల్లో అంటే ఆ డిస్క్రిషన్ పవర్ ఉంది ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చెప్పేది. సో అది తప్పిందనుకోండి, అప్పుడు మీరు ఇమీడియట్గా స్థానిక పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేస్తే అతనికి సంబంధించి సరే అతను చూసిన విధానాలు చాలా డిఫరెంట్లు ఉన్నాయి. అమ్మాయిని తాకటంలో ఒక సెక్షన్ ఉంటుంది, లేదా అమ్మాయికి కన్నుగొట్టాడు దూరం నుంచి ఒక సెక్షన్ ఉంటుంది, ఓకేనా. అబ్సెంట్ కింద అమ్మాయికి సరైన సైకిల్ చేశాడు అనుకోండి, వేరే రకం వల్గర్గా సైకిల్ చేసి దానిలో అదొకటి ఉంటుంది. ఇట్లా దానిలో రకాలు ఉంటాయి. అతను చేసిన విధానాన్ని బట్టి. ఒక లేదు అతను అటెంప్ట్ రేప్ చేశాడు అనుకోండి, అది ఇంకా 7 years 10 years వరకు జైలు శిక్ష పడే అవకాశం ఉంటుంది. ఏదైనా మినిమం 3 years నుంచి 10 years వరకు జైలు శిక్ష పడే అవకాశం ఉంటుందండి సందర్భాన్ని బట్టి. లేదు అతను ముందు మిస్బిహేవ్ చేశాడు, వాళ్ళు వార్నింగ్ ఇచ్చారు, సో అతను సైలెంట్ అయిపోయాడు అనుకోండి, ఇంకా ఏముండదు. అంటే ఒకవేళ ఇలాంటి వార్నింగ్లు ఇచ్చినా కూడా వినకుండా మళ్ళీ అదే విధంగా చేశారు అనుకోండి, అదేనండి అప్పుడు పోలీసులకు కంప్లైంట్ ఇవ్వాల్సి వస్తుంది. స్టార్టింగ్లోనే ఇవ్వచ్చండి, ఏముండదు. ఇప్పుడు ఒక అబ్బాయి ఒక ఆమెని కామెంట్ చేశాడు, లేదా ఇంకో వల్గర్గా చూశాడు, లేదా ఏదో మామూలు చెప్పడం కన్ను కొట్టాడు అనుకుందాం, కన్ను కొట్టిన అట్లా అంటున్నాను అనుకోండి, రకరకాల సైకిల్ ఉంటాయి కదా, సైకిల్ డిఫరెంట్ ఉంటాయి కదా, చేశాడు అనుకోండి, ఆమెను డైరెక్ట్ పోయి అతని మీద కంప్లైంట్ చేయొచ్చు, డైరెక్ట్ చేయొచ్చు, దానికి ఏ అబ్జెక్షన్ లేదు. కానీ కంప్లైంట్ చేస్తే ఏమవుతుంది అంటే పోలీసు వారు మళ్ళీ అడుగుతారు కదా వచ్చి నిజంగా జరిగిందా లేదా. ఇప్పుడు ఒక ఫ్యాక్టరీ జరుగుతుందండి, ఒక ఫ్యాక్టరీలో ఒక అమ్మాయిని ఒక అతను ఏదో అన్నాడు, ఏదో సంథింగ్ వల్గర్ లాంగ్వేజ్ లేదా సంథింగ్ ఏదో అతను భాషలో ఏదో అన్నాడు అనుకోండి, ఇబ్బంది పెట్టే విధంగా ప్రవర్తించాడు. ఇక్కడ ఏదైనా కమిటీ ఉండాలి. ఫస్ట్ కమిటీ వాళ్ళకి చెప్పడం వల్ల ఏమవుతుందంటే మీకు బలం అనేది ఏర్పడుతుంది. అతను నేను చేయలేదండి, నాకు సంబంధం లేదు, అమ్మాయి నేను ఎప్పుడు ఏమో ఒక మాట అనలేదని అనుకోండి, ఎవిడెన్స్ ఏముంటుంది.
సో అందుకని ఒకవేళ మీరు పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చినా కూడా పోలీసు వాళ్ళు మళ్ళీ అక్కడ వస్తారు, కంపెనీకి వస్తారు, వచ్చి ఎంక్వైరీ చేస్తారు నిజంగా జరిగిందా లేదా ఓకే అని. కానీ నేనేమంటానంటే మనం ఫస్ట్ ఇలాంటివి లైంగికంగా వేధించేటప్పుడు ఎలా ఉంటుందంటే మన భారతదేశంలో మామూలుగా ఈ పోలీస్ స్టేషన్కి వెళ్ళటము అంటే జనరల్గా ఒక లేడీ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేయటము ఇవన్నీ కొంచెం ఇబ్బందికర పరిస్థితులు ఉంటాయి. కోర్టు చుట్టూ తిరగాలి. ఇప్పుడు రేపు పొద్దున ఓకే ఎఫ్ఐఆర్ బుక్ అయింది అనుకోండి, ఆ విట్నెస్ కోర్టుకి రావాలి కదండి. అక్కడ మళ్ళీ రకరకాల ప్రశ్నలు ఉంటాయి, ఇవన్నీ ఉంటాయి. అందుకని కామన్ మ్యాన్గా ఏంటంటే జనరల్ కొంతమంది ఫ్యామిలీ ఓరియంటెడ్ అందరం ఉంటారు కదా, వాళ్ళు కొంచెం ఆలోచిస్తారు. అందుకని నేనేమంటున్నానంటే జనరల్గా ఫ్యాక్టరీలో కానీ మీరు పనిచేసే సంస్థలో కానీ ఖచ్చితంగా ఒక కమిటీ అనేది ఏర్పాటు చేయాలి. ఒకవేళ కమిటీ ఏర్పాటు చేయకపోతే నేను చెప్తున్నాను కదా, ఇప్పుడు ఈ వీడియో చూస్తున్నారు కదా, మీరు ఖచ్చితంగా కమిటీ ఏర్పాటు చేయమని చెప్పి మీరే కొంతమంది మహిళలు కలిపి ఆ యాజమాన్యానికి ఒక లెటర్ రాస్తే వాళ్ళు ఏర్పాటు చేస్తారు. అట్లనే మనం స్మూత్గా చేసుకోవాలి. లేదు తప్పదండి, లేదు కమిటీతో నాకు సంబంధం లేదంటే మీరు డైరెక్ట్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్, షీ టీమ్ ఉంది, ఇప్పుడు మనకు తెలుసు కదా షీ టీమ్ ఉంది, డైరెక్ట్ సంబంధించిన పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేయొచ్చు. అది కాకపోతే యాజమాన్యం కూడా ఒక బాధ్యత వహించాలి కదండి, పనిచేసే చోట లైంగికంగా వేధిస్తే. కాబట్టి మనం ముందు యాజమాన్యం గురించి వెళ్ళాలనేది నా వ్యక్తిగత అభిప్రాయం. సో ఓకే, థ్యాంక్ యూ సో మచ్ సార్. మేము అడిగిన క్వశ్చన్స్కి చాలా ఓపికగా సమాధానం చెప్పి మీ టైం మాకు కేటాయించినందుకు థ్యాంక్ యూ సో మచ్.